తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అమ్మా. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ఈ మధ్య కాలంలో సప్త శనివార వ్రతం గురించి చాలా ఎక్కువగా వింటున్నాం. ముఖ్యంగా సెలబ్రిటీలు ఏదైనా చేసిన తర్వాత దాన్ని ఎక్కువగా హైలైట్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఒకరిద్దరు సెలబ్రిటీల వ్రతాన్ని ఆచరించడము, దాని ఫలితాన్ని మేము పొందాము ఒక 4 నుంచి 5 వారాలు అవ్వగానే అని చెప్పటం వల్ల జనాల్లో ఆసక్తి పెరిగింది. ఏంటి అసలు ఈ వ్రతం, మరి మేము ఎలా చేసుకోవచ్చు, అసలు ఎందుకు చేసుకోవాలి అని చెప్పి. నిజంగా ఈ సప్త శనివార వ్రతాన్ని ఎవరు ఆచరించవచ్చు, ఆచరిస్తే వచ్చే ఫలితం ఏంటమ్మా? తప్పకుండా విజిత. గోవిందుడు అందరి వాడు, వీళ్ళు వాళ్ళని కాదు, ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీమన్నారాయణుడు, కొలిచిన వాడికి కొంగు బంగారం. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా ఇలాంటివి చాలా తక్కువ అని చెప్పచ్చు. కొంగు వరాల్ని, అంటే కోరిన వరాన్ని గుప్పించే దేవుడు, కొండంత వరాన్ని గుప్పించే దేవుడు అని మనకి వాగ్గేయకారులు కూడా కీర్తనలు రచించారు కదా. సప్త శనివారాల వ్రతం నేను కూడా చేశాను. ఇప్పుడు కాదు, చాలా లాంగ్ బ్యాక్ చేశాను. ఓకే. సప్త శనివారాల వ్రతం చేసిన తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కరెక్ట్గా లాస్ట్ వారం అంటే నేను 7 వారాలు అయిన తర్వాత ఇంకొక వారం ఎక్స్ట్రా చేశాను. 8 వారాలు. ఎందుకనమ్మా? వడ్డీ కాసుల వాడు అంటారు. నా భావనతోటి ఇంకొక వారం చేస్తే మంచిదే కదా, ఇంకా కనెక్షన్ స్వామి వారితో ఉంటుందని చెప్పి 8వ వారం చేశాను. 8వ వారం చేసినప్పుడు ఆ రోజు నాకు తిరుపతి లడ్డు పక్క వాళ్ళు అనుకోకుండా తెచ్చి ఇవ్వడం ఒకటి. పూజ అయింది పొద్దున పూట, అంటే సాయంత్రం పూట చేసేదాన్ని. మనం పొద్దున పూట కూడా పూజ చేస్తాం కదా, పొద్దున పూట సంకల్పం చెప్పుకునేదాన్ని. ఉపవాసం ఉండి సాయంత్రం వరకు సాయంత్రం చేసుకునేదాన్ని స్వామివారి పూజ. ప్రత్యేకించి ఆయనకి పచ్చటి పువ్వులు, మళ్ళీ పూల మాలలు, అలంకార ప్రియుడు కదా, సో విశేషమైన అలంకారం చేసి సాయంత్రం పూట చేసుకునేదాన్ని. కానీ ప్రతి శనివారం ఉదయాన్నే పసుపు గణపతిని చేసి సంకల్పం చెప్పుకునేదాన్ని. ఈ రోజు నేను చేస్తున్నాను, నిర్విఘ్నంగా చూసే బాధ్యత నీదే అని స్వామివారికి కూడా చెప్పుకునేదాన్ని, నా చేత చేయించిన ఆయన. 8వ వారము పొద్దున్నే పూజ అయ్యి మడి విప్పేసేసి పక్కకు వచ్చిన తర్వాత ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ గోవిందమాల వేసుకుంది. అది కూడా ఆవిడ తిరుపతి వెళ్తూ జోల పెట్టడం అంటారు. ఇది వరకు జోల పెట్టేవాళ్ళు. ఒకప్పుడు 20 years బ్యాక్ వెళ్తే కొంతమంది మొక్కుకునే వాళ్ళు, అంటే వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు అని కాదు, డబ్బులు ఉన్న వాళ్ళు పట్టేవాళ్ళు, లేని వాళ్ళు కూడా అడిగి వెళ్ళేవాళ్ళు. ఉన్నవాళ్ళు కూడా సంపన్నులు కూడా నేను చూశాను. వాళ్ళు అంటే ఒక ముడుపు లాంటి చెంబు ఒకటి తీసుకొని స్వామివారి పటం పెట్టుకొని అలా రోడ్డు మీద వెళ్ళిపోతూనే ఉంటారు. అది చూసామా మన అదృష్టం. వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి వేసిన వాళ్ళని నేను చాలా మందిని చూశాను. అంత నమ్మేవాళ్ళు. అలా కొంతమంది మొక్కుకొని వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే వెళ్ళలేకపోయినా అలా వెళ్ళేవాళ్ళు. అందుకే ఇప్పుడు కూడా చూడండి, ఎవరైనా తిరుపతి వెళ్తున్నా అంటే దక్షిణ వేస్తారు. మీరు ఇప్పుడంటే ఫోన్ పేలు చేస్తున్నారు, స్వామివారికి సమర్పించండి, చేతికి ఇవ్వడం, ఇలాంటివి చేస్తారు. ఎందుకంటే ఒక యాత్రకి వెళ్ళేప్పుడు 10 మంది సహకారంతో వెళ్తే యాత్ర చేయలేని వాళ్ళకు కూడా యాత్ర చేసిన పుణ్యం వస్తుంది. అదొక ఇది అనమాట. అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఆమె గోవిందమాల వేసుకుంది. ఆమె తిరుపతి వెళ్తుందట. ఆమె ఏం చెప్పలేదు, అలా పట్టుకుంది. ఒక పసుపు, ఒక చెంబు, కాపర్ చెంబు తెచ్చుకుంది, ఒక పసుపు గుడ్డ కట్టుకుంది, దానికి మధ్యలో చిల్లుంది. వెళ్ళి డబ్బులు వేసాను. నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే, స్వామివారికి కృతజ్ఞత చెప్పుకున్నాను, చాలా కృతజ్ఞత చెప్పుకున్నాను. ఇది ఒక ఎక్స్పీరియన్స్ నాకు స్వామివారితోటి. ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇది వరకు అంటే ఇప్పుడు నేను ఒక ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, నాకున్న కొంచెం కొన్ని ఆడవాళ్ళకి ఉంటాయి కదా రెగ్యులర్, వాటి వల్ల మరీ పొద్దున్నే లేవలేకపోతున్నాను. సూర్యోదయానికి పూర్వం లేస్తున్నాను, మరీ చీకటితో లేవలేకపోతున్నాను. ఒక 2 years బ్యాక్ వరకు సూర్యోదయానికి పూర్వం లేచినప్పుడు మధ్యలో నేను స్వామివారి సుప్రభాత సేవ పెట్టుకొని పూజ చేసుకునేదాన్ని పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తం. అలా 3 సార్లు పెట్టుకున్నాను విజిత. తర్వాత పెట్టుకున్న వితిన్ 6 monthsలో అవ్యాజ కరుణామూర్తి అంటే ఏంటి నేను చూశాను ప్రత్యక్షంగా. ఒక పుణ్యాత్మురాలను నా జీవితంలోకి తీసుకొచ్చారు స్వామివారు. ఆ పుణ్యాత్మురాలు ఎన్నిసార్లు నన్ను సుప్రభాత సేవకి తీసుకెళ్ళింది. అసలు నాకైతే మీరు ఇందాక చెప్పారు కళ్ళమ్మ నీళ్ళు, అలాగా నాకు అక్కడ ఉంటే ఆ టైంలో సప్త ఋషులు వస్తారు, అక్కడ వాళ్ళ మధ్య నుంచి ఉన్నాను, దేవతలు చూడటానికి వస్తారు. ఇలాంటి మధురానుభూతులు ఎన్ని కలిగాయంటే స్వామివారిని వదిలి రాబుద్ధి కాలేదు.
ఏదైనా మనం ఇప్పుడు మనం ఒకరికొకరికి ఉపకారం చేసుకున్నాం అనుకోండి, ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది కదా, వాళ్ళకి మనం ఏదో ఒకటి చేయాలి. మరి మనుషులమైన మనకే ఏంటంటే స్వామివారిని శ్రీహరిని ఒక్కసారి పిలిస్తే చాలు, ఆయన ఏది ఉత్తగా ఉంచుకోడు, మళ్ళీ మనకి రిటర్న్ ఇచ్చేస్తాడు. అంత రిటర్న్ గిఫ్ట్లు దేవుళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఉంటాయి. అది మనకి ఆధ్యాత్మికంగా కావాలంటే ఆధ్యాత్మికంగా, లౌకికంగా కావాలంటే లౌకికంగా. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా మంది జీవితాల్లో ఉంటాయి. మీ జీవితంలో కూడా నేను ఒకటి విన్నాను, ఒక చక్కటి ఎక్స్పీరియన్స్ జరిగిందని. భక్తులందరికీ తెలియాలి భగవంతుడితోటి ఇలాంటివి, ఒక భక్తి కూడా ఒక మోటివేషన్ అవ్వాలి. దానివల్ల చాలా మంది, ఎందుకంటే కలియుగంలో భక్తి ఒక్కటే, కేవలంగా భక్తే పట్టుకుంటారు, భక్తి ద్వారానే తరిస్తారని చెప్పి మనకి శాస్త్రాల్లో కూడా ఉంది. మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయండి. తప్పకుండా అమ్మ. నిజంగా అంటే మీకు కలిగిన అనుభూతి నాకు కలిగింది. నిజంగా అక్కడ అందరూ దేవాది దేవతలంతా నా చుట్టూ ఉన్నారు అనే ఒక భావన ఎంటర్ అయ్యే అంతవరకు అలా అనిపించింది. ఎప్పుడైతే స్వామివారి ఆ ద్వారం నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నానో నాకు అసలు ఇంకా ఏమీ కనిపించలే. కళ్ళ ముందు స్వామి అక్కడ ఉన్నారు, ఆయన విగ్రహం, ఆ మూలమూర్తి తప్ప నాకు ఇంకేమీ కనిపించలేదు. అంతా శూన్యం. అలా చూస్తూ ముందుకు వెళ్ళిపోతున్నా, కింద ఏమున్నాయి, నేను ఎటు నడుస్తున్నా, ధ్యాసే లేదు. తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత నా అదృష్టం అలా కొన్ని 2-3 నిమిషాల పాటు అలా వదిలేశారు, పక్కకి పంపించకుండా. ఇంకా ఆయన చూస్తూ ఉన్నా ఆటోమేటిక్గా నా కుడి కంటి నుంచి, ఒకటే కన్ను నుంచి నీళ్ళు అలా కారిపోతూనే ఉన్నాయి. నాకు అసలు ఏం అర్థం కాలే. అంటారు చూడండి, మైండ్ ఇంకా అసలు ఏమీ ఒక నిశ్చలమైన స్థితిలో ఉండిపోయింది. ఆలోచనలు లేవు, ఎలాంటి ఏం లేదు. ఇంకా అలానే ఉన్నా. తర్వాత నా ముందు, నా వెనకాల నాతో వచ్చిన వాళ్ళు అట్లా నన్ను తీసుకెళ్ళిపోయారు బయటికి. తీసుకెళ్ళిన తర్వాత కూడా నేను స్వామిని ఇలానే చూస్తూ వెళ్ళా తప్ప నేను ఇలా తిరిగి అట్లా అస్సలు వెళ్ళలేదు. అంతసేపు స్వామిని చూడటమా అంటే, నేను చాలా ఇయర్స్ తర్వాత స్వామి దర్శనం చేసుకున్నాను, దాదాపు 15 సంవత్సరాల తర్వాత. మరి ఇదంతా అసలు ఈ ఫ్యాక్టర్స్ అన్ని మల్టిపుల్ గా ఉండటం రీజన్ ఏంటో తెలియదు కానీ, అక్కడ వెళ్ళిన తర్వాత జస్ట్ స్వామి ద్వారం నుంచి బయటికి వచ్చి కూర్చుండిపోయా. ఒక 20 నిమిషాలు కూడా నాకు ఇక్కడ ఉన్న మనుషులు కానీ అదంతా కట్టడం ఏది కనిపించలేదమ్మా. ఆ నీళ్ళు అలా కారుతూనే ఉన్నాయి. అదొక్కటి మాత్రమే తెలుస్తుంది, కళ్ళలో ఆయన రూపం. అంతకు మించి ఏం లేదు. అసలు ఎందుకు ఇలా జరిగింది, నేను ఎందుకు ఏడ్చేసిన అంటే, నేను ఎమోషనలా, ఎందుకని లోపలికి వెళ్ళగానే ఎందుకు ఏడ్చేశాను, ఇదంతా శూన్యంగా ఎందుకు మారింది, ఆయన ఒక్కరే నా ముందు ఎందుకున్నారు, ఈ అనుభూతి అయితే ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నప్పటికీ అనుభూతి మాత్రం అసలు చెప్పలేనిదమ్మా నిజంగా. ఎందుకు అయి ఉంటుందంటారు ఈ ఏడవటం కానీ ఇవన్నీ? మీరు చెప్పండి. తప్పకుండా. మీరు ఫిజికల్, మనకి 3 శరీరాలు ఉంటాయి, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. సూక్ష్మ శరీరం అంటే ఏం లేదు, మన సోల్. ఫిజికల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, అలాగే క్యాజువల్ బాడీ అని చెప్తాను ఇంగ్లీష్లో. మీరు ఆస్ట్రల్ బాడీ తోటి దర్శనం చేసుకున్నారు, మీలో ఉన్న సూక్ష్మ దేహంతో స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అసలు మనకి ఇదే కదా వేదం చెప్తుంది, భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన కన్నుల వెంట నీళ్లు రావాలి. అక్కడ వెళ్ళిన తర్వాత మూల విరాట్ తప్పించి ఇంకేది కనపడకూడదు. అలా కనపడకుండా దర్శనం చేసుకోగలిగితే అది ఎంతో పుణ్యం ఉంటే తప్పించి అలాంటి దర్శనం మనకి అంటే, మీకు ఈ జన్మకి సరిపడా దర్శనం చేసుకున్నారు, మీరు ఎన్నిసార్లు అయినా వెళ్ళండి, అది ఇంకా అది ఉంటుంది, బట్ ఇంకా మంచిదే. బట్ జన్మకి సరిపడా దర్శనాలు చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే 7 జన్మలకు సరిపడా దర్శనం కూడా, ఎందుకంటే స్వామివారి సప్తకొండల మీద ఉంటారు కదా, అలాంటి దర్శనాన్ని మీకు ఇప్పించారు. అది కలియుగ వైకుంఠం కదా మనకి. ఈ అసలు తిరుమల కొండ విశిష్టం ఏంటి, మనకి వైకుంఠంలో ఉన్న క్రీడాద్రి పర్వతాన్ని గరుత్మంతుడు తెచ్చి అక్కడ పెట్టి, అందుకే దాన్ని కలియుగ వైకుంఠం అని చెప్తాం. వరాహస్వామి రూపంలో వచ్చి స్వామివారు భూమాతను పైకి తీసుకువచ్చి హిరణ్యాక్షుని సంహరించినప్పుడు మళ్ళీ వైకుంఠానికి తిరిగి వెళ్ళలేక, అంటే ఆ టైంలో ఆయన శూకరం రూపంలో ఉన్నారు కదా, అంటే పిగ్ రూపంలో ఉన్నారు కాబట్టి వెళ్ళలేనని గరుత్మంతుడిని పంపించినప్పుడు, ఆయన వైకుంఠాన్ని తీసుకొని వస్తున్నప్పుడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అడుగుతారు, ఎందుకు ఎక్కడికి తీసుకెళ్తున్నాం అంటే, స్వామివారు భూలోకంలో ఉన్నారు, పైకి రానంటున్నారు, అక్కడే కొన్నాళ్ళు ఉంటానంటున్నారు, భక్తుని కటాక్షిస్తానంటున్నారు. అంటే స్వామి ఎక్కడుంటే నేను అక్కడ అని గరుత్మంతుడి మీద కూర్చొని అమ్మవారు వచ్చి అక్కడ వెలవబడ్డ కొండ కాబట్టి దాన్ని తిరుమల కొండ అంటాం. అని మనం కలియుగం వైకుంఠానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోలేము, ఇక్కడ వెళ్తే వైకుంఠానికి వెళ్ళినట్టే కథ. మీరు సాక్షాత్తు వైకుంఠానికి వెళ్ళారు. ఎప్పుడైనా ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు మన కళ్ళంబడి నీళ్ళు వచ్చాయంటే అది మనం ఈ కాయంతో ఈ కట్టెతో చేసుకున్న దర్శనం కానే కాదు, లోపల ఉన్న ఆత్మతోటి. పరమాత్మ అంశ మన అందరం, ఇప్పుడు మీలో ఒక జీవాత్మ ఉంటుంది, నాలో ఉంటుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఉంటుంది. ఇదంతా కలిస్తే భగవంతుడి రూపం అవుతుంది. మీరు మీలో ఉన్న భగవంతుడిని
స్పృశించారని చెప్పచ్చు. స్పృశించారు. దర్శన భాగ్యం సాక్షాత్తు వైకుంఠానికి వెళ్ళిన ఈక్వలెంట్ దర్శన భాగ్యాన్ని మీరు పొందారు. ఎందుకంటే ఏం కనిపించకపోవడం, ఎంత ప్రెజెంట్ లో ఉంది. మనం ఫిజికల్ గా ప్రెజెంట్ లో ఉండడం వేరు, మీ సోల్ ప్రెజెంట్ లో ఉంది కాబట్టి మీకు స్వామివారు ఒక్కళ్ళే దర్శనం. అసలు ఆలయానికి వెళ్తున్నాము లేదు క్షేత్రానికి వెళ్తున్నాము, మనం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి అనుకున్నా కూడా కొన్నిసార్లు నిజంగా కుదరదు. అట్లాంటి సందర్భంలో అసలు అవును, ఆయన అనుగ్రహం మహత్యం అలాంటిది. అందుకే అట్రాక్షన్, స్వామివారు అంటే ఎంత అట్రాక్షన్ ఉంటుందంటే ఖచ్చితంగా ఏదో ఒక అనుభవం ప్రతి ఒక్కళ్ళకి తిరుమల కొండతో ఉండే తీస్తుంది. అది వ్యూవర్స్ కూడా చాలా మంది కనెక్ట్ అవుతారు ఈ పాయింట్ కి. లేకుండా ఉన్నామన్న వాళ్ళు తక్కువ ఉంటారు. ఆ రోజు అందులోనూ నిజరూప దర్శనం గురువారం గ్రీన్ కలర్ పంచలో అసలు అలా గుర్తుండిపోయారు. మామూలుగా గుర్తు ఉండదు, మళ్ళీ దర్శనం అయినట్టు అనిపిస్తుంది. చాలా చాలా అంటే చాలా అద్భుతమైన దర్శనము. అందులో కళ్ళమ్మడి నీళ్ళు వచ్చాయంటే అసలు మనం వెళ్ళిన తర్వాత కళ్ళమ్మడి నీళ్ళతోటి మనం ఎప్పుడైతే దర్శనం, అది ఆనంద బాష్పాలు అంటారు. అది మన ఆత్మీయుల్ని కలిసినప్పుడు మనం ఎంత ఆనందంగా ఫీల్ అవుతాం. మన జీవాత్మ పరమాత్మతో కలిసినప్పుడు కూడా అంతే ఆనందంతో ఫీల్ అయితే అది నిజమైన దర్శనం. మనం ఎన్ని దర్శనాలన్నా చేసుకోవచ్చు కాక, ఇలాంటి దర్శనం మనకి చిత్రగుప్తుడు ఖాతాలో వేస్తాడు. ఓ విజిత వచ్చింది, దర్శనం చేసుకుంది, సో దీనికి ఇంత పుణ్యం అని చెప్పి ఖాతాలో పడిపోతుంది. ఇంత అదృష్టం నిజంగా అది మహద్భాగ్యం అనుకునే చెప్పాలమ్మా. అసలు ఎలా సాధ్యపడుతుంది? ఆయన అనుగ్రహం ఉంటేనా? ఎవరికి సాధ్యపడుతుంది ఇది? గత జన్మ కర్మ కూడా ఏమన్నా ఇంక్లూడ్ అయ్యి ఉంటుందా? దీని గురించి కూడా పూర్వజన్మ సంస్కార బలం ఒకటి, ఈ జన్మలో మనం చేసే సత్కర్మల వల్ల స్వామివారు అనుగ్రహించాలని కొన్నిసార్లు మనకు అదే ఉంటుంది. సౌందర్యలహరిలో కూడా ప్రతి జీవుడు జన్మలు ఎత్తుతూ ఉంటాడు, మళ్ళీ గిట్టుతూ ఉంటాడు, మళ్ళీ లైఫ్ సైకిల్లో పడుతూ ఉంటాడు. ఏదో ఒక జన్మలో అమ్మవారికి అనుగ్రహం వచ్చినప్పుడు అలా అమ్మవారు ఇలా చూస్తూ ఉంటుంది మొత్తం లోకాన్ని అంతా. అలా చూసినప్పుడు ఆవిడ ఎలా చూసి అలా ఒక్క సెకండ్ ఆవిడ చూపులో మనం పడ్డామంటే చాలు, ఇంకా మన లైఫ్ అక్కడి నుంచి మిడాస్ టచ్ అవుతుంది. అది స్పిరిచువల్ గా, లౌకికంగా. అలాగా ఉన్నప్పుడు భగవంతుడు మన మీద కటాక్షం జల్లులకు, ఇప్పుడు మీరు చూడడమే కాదు స్వామివారు కూడా మిమ్మల్ని చూశారు కాబట్టి మీకు ఏడుపు వచ్చింది. మనం రోజు వెళ్ళి చూస్తూ ఉంటాం. ఆ ఏడుపు వచ్చిందంటే ఈ జీవాత్మ పరమాత్మను దర్శించుకుంది, పరమాత్మ కూడా ఈ జీవాత్మని చూసినప్పుడే అలా కళ్ళమ్మడి నీళ్ళు వస్తాయి. ఇది చాలా మంది జీవితాల్లో ఇలా జరిగితే కనుక అందరూ కనెక్ట్ అయినట్టే. కొంతమంది జీవితాల్లో ఇలా జరుగుతుంది. పూర్వజన్మ సంస్కార బలం ఒకటి, ఈ జన్మలో మనం చేసుకునే, మీరు చెప్పారు కదా చాలా పూజలు అవి చేశానని, పుణ్యబలము. అంటే మనం ఏం చేసినా భగవంతుడు ఉంచుకోడు, దానికి తత్ఫలాన్ని ఇచ్చేస్తాడు, వెంటనే ఇచ్చేసేస్తాడు. ఆయన ఏది క్రెడిట్ బ్యాలెన్స్ ఉంచుకోడు. ఆయన అంటే బ్యాలెన్సెస్ ఆయన దగ్గర ఏవి ఉండవు, అన్ని తిరిగి మనకి ఇచ్చేస్తాడు. సో అలా మీకు జరిగిన, మళ్ళీ నేను ఇదంతా ప్లానింగ్ ప్రకారం దర్శనం కోసం వెళ్ళింది కూడా కాదు, నేను షూట్ పర్పస్ లో వెళ్ళి అనుకోకుండా దర్శన భాగ్యం నాకు కలిగింది. నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అన్ని ఇట్లా జరిగినాయి, అసలు అద్భుతాలు. మళ్ళీ అదైతే నిజంగా ఒక, అంటే మీరు చెప్తున్నప్పుడు కూడా మళ్ళీ నేను వెళ్ళి నా దర్శనం చేసుకున్న ఫీలింగ్ అన్నది కలుగుతుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్. అవునమ్మా. అసలు అంటే స్వామివారిని మనం పట్టుకుంటే కలియుగ ప్రత్యక్ష దైవం అన్న విషయం అక్షర సత్యం అని అడుగడుగునా మనకి రుజువు అవుతూనే ఉంటుంది. సంతోషం మా, నిజంగా నాకు ఆ ఎక్స్పీరియన్స్ జరిగిన తర్వాత ఆ హ్యాపీనెస్ నాకు ఇప్పటికీ, ఆ చూసిన విధానం కానివ్వండి, ఆ హ్యాపీనెస్ కానివ్వండి, అది ఏది మారలే. మాట్లాడుకుంటుంటే మళ్ళీ నాకు అదే హ్యాపీనెస్ అనిపిస్తుంది. అదంతా కూడా తెలుస్తుంది, అది ఎందుకు అనేది అర్థం అవుతుంది కదా. విన్న తర్వాత ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. ధన్యవాదాలమ్మా. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.